పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన బాలయేసయ్య యొక్క దివ్యనామమున మరి పవిత్ర వాక్యమును ధ్యానించుటకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష సందేశము లోకగారి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఈ సువార్తలోని ముఖ్యాంశము ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను. లోకగారి సువార్త 2వ అధ్యాయము 23వ వచనము. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష వాక్యములో యోదయ మరియు క్రైస్తవ మత కుటుంబ సభ్యులు అంతా సంతాన ప్రాప్తి తరువాత నిర్వర్తించవలసిన కార్యములను గురించి వివరిస్తున్నది. దేవుడైన యెహోవా అనుగ్రహించిన సంతానాన్ని దేవునికి కృతజ్ఞతతోనూ దేవుని మహిమ కొరకై బిడ్డలను ఎలా పెంచాలో తెలియజేయ సువార్త సందేశం ఈనాటి సువార్త సందేశం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ మూలవచనాన్ని బట్టి ఈరోజు మరియమ్మ గారు, జోసెఫ్ గారు వారికి పవిత్రాత్మ దేవునిచే అనుగ్రహించబడిన యేసు ప్రభువును పై వాక్యానుసారముగా వారు తమ తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పించే విషయమును పవిత్రాత్మ శక్తి చే మనం ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. మనం ఈనాటి సువిశేషం ప్రకారం యోసేపు గారు మరియమ్మ తల్లి బాలయేసును దేవాలయంలో ఎందుకు సమర్పించారు, అందుకు కారణాలు ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ సందేశంలో 5 విషయాలను మనం ధ్యానించుకోవాల్సి ఉంటుంది. చారిత్రక అంశము, మత అంశము, సాంఘిక అంశము, కుటుంబ అంశము మరియు దైవిక అంశము అను 5 అంశాలను మనం ఇప్పుడు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటిది ఇప్పుడు చారిత్రక అంశం. మరి తల్లి జోసెఫ్ గారు బాలయేసయ్యను యెరూషలేము దేవాలయంలో సమర్పించే సంఘటన ఒక చారిత్రక సంఘటనకు గుర్తుగా యోధా జాతి ప్రజలందరూ లేక ఇజ్రాయేల్ ప్రజలందరూ తరతరాల వరకు విధిగా లేక తప్పనిసరిగా పాటించవలసిన కట్టడ ఇది. ఈ కట్టడను సాక్షాత్తు యావే దేవుడు మోషే ప్రవక్తకు జారీ చేసిన శాసనం. ఇంతకీ ఏమిటి ఆ శాసనం అంటే, నిర్గమకాండము 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనంలో ప్రకారము తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు రాజు బానిసత్వం నుంచి విడిపించుటకు కఠినంగా ఉండటం వలన ఆ రాజును తండ్రి అయిన యెహోవా దేవుడు శిక్షించుటకు ఆ రాజు యొక్క మొదటి కాన్పు మగబిడ్డ నుండి ఐగుప్తు ప్రజలందరి యొక్క మగబిడ్డలను దేవదూతల కత్తులకు బలి చేసి ఇశ్రాయేల్ ప్రజల బిడ్డలను విడిచిపెట్టినందుకు గుర్తుగా ఆ సంఘటనను ప్రతి ఇజ్రాయేల్ కుటుంబము తరతరాలకు గుర్తు చేసుకుంటూ వారి కుటుంబంలోని జన్మించిన మొదటి తొలిచూలు మగబిడ్డను మరియు వారి పశువుల్లోని తొలిచూలు మగ జంతువును దేవునికి సమర్పించి దేవుని దీవెనలను పొందిన పిమ్మట ఆ శిశువుకి వెలకట్టి కొంత డబ్బును దేవాలయానికి కానుకగా ఇచ్చి ఆ బిడ్డను పెంచుకొనవలను అన్న దేవుని ఆజ్ఞను బట్టి మరియమ్మ జోసెఫ్లు ఆ చారిత్రక సంఘటనకు గుర్తుగా ఇది చేశారు. ఇక 2వ అంశంలోకి వస్తే మత సంబంధ విషయము. ఈ సంఘటన చారిత్రక సంఘటనకు గుర్తుగా చేసినప్పటికీ మరియమ్మ గారు, జోసెఫ్ గారు ఈ బాలుని ఎక్కడ ఎవరికి సమర్పించారు అని మనం ప్రశ్నించుకుంటే బాలుని దేవాలయంలో దేవునికి సమర్పించారు. మతాచార్యుల చేత ఆశీర్వదింపజేశారు. ఉదాహరణ లోకగారి సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం మనం చదివితే అందులో సిమియోను అను దైవభక్తుడు మరియు ప్రవక్త అన్నమ్మ గారు బాలయేసను తన హస్తంలోకి తీసుకొని ఆశీర్వదిస్తూ దేవుని స్తుతించారు అని చదువుతాం. కావున ఇది సంపూర్ణ మత ఆచార విషయంగా మనం గుర్తించాలి. 3వ సంఘటన సాంఘికపరమైన అంశం. ఈ బాలయేసను దేవాలయంలో సమర్పించడం సాంఘికపరమైన అంశంగా కూడా మనం పరిశీలించవచ్చు. ఎలాగంటే కుటుంబము అన్నది ఒక చిన్న సమాజము. జోసెఫ్ మరియమ్మలు ఒక కుటుంబము, యోధా సమాజంలో ఒక భాగము. అందుకు రుసువుగానే వీరు బాలయేసను జన్మించక పూర్వమే బెత్లెహేము నగరమునకు జనాభా లెక్కల్లో భాగంగా వారి కుటుంబాల పేర్లు నమోదు చేయుటకు కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలంలో బెత్లెహేమునకు వెళ్ళి పేరును నమోదు చేయించుకున్నారు. అగస్త చక్రవర్తి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ సమయంలో ఆ విధంగా వారు రాజాజ్ఞను పాటించారు. లోకగారి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. కావున ఇది సాంఘికపరమైన అంశంగా కూడా మనం భావించవచ్చు. ఇక 4వ అంశము కుటుంబపరమైన అంశం.
ఇది జోజప్ప మరియల కుటుంబం అంశం కూడా. ఎలాగంటే జోజప్ప గారు మరియమ్మ గారితో నిశ్చితార్థమే చేసుకున్నారు, ఇంకా వీరి వివాహం చేసుకోలేదు. అయినప్పటికీ జోజప్ప గారు సామాజిక దృష్టిలో వివాహం చేసుకోనకపోయినప్పటికీ తండ్రి దేవుడైన యావే తన దూత అయిన గాబ్రియేల్ను పంపి వివాహం కాకుండానే మరియమ్మకు జన్మించబోవు లోకరక్షకునకు సామాజిక పరంగా మరియమ్మ గారికి భర్తగాను యేసయ్యకు తండ్రిగాను ఉండమని ఆజ్ఞాపించడం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం దేవుడు అందులో దేవదూత ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞను జోజప్ప గారు శిరస్సా వహిస్తూ 24వ వచనంలో ఆమెను భార్యగా స్వీకరించినట్లు చదువుతాం. కాబట్టి బాలయేసయ్యను దేవాలయంలో సమర్పించడం దావీదు వంశస్థుడైన జోజప్ప గారి కుటుంబం యొక్క అంశం. ఇక 5వ అంశం, ఇది దైవిక అంశం. ఎలా ఇది దైవిక అంశం అయిందంటే, మొదటిగా మరియమ్మ గారు జోసెఫ్ గారు వారి తొలిచూరి సంతానముగా జన్మించిన బాలయేసయ్యను మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యోధా మత ఆచారం ప్రకారం యెరూషలేము దేవాలయంలో క్రీస్తు దేవుడు జన్మించిన 40 రోజులకు అర్పించడం ఒక అంశం అయితే, అనగా కుటుంబంలో జన్మించిన బిడ్డను దేవునికి అర్పించడం దైవిక అంశం. దీనిలోని 2వ అంశంగా దీనిని దేవునికి అర్పించిన సంఘటనగా మనం అభివర్ణించుకోవచ్చు. అది ఎలాగంటే, ఈ సంఘటన ద్వారా యెరూషలేము దేవాలయంలో మొట్టమొదటిగా దేవుని యొక్క త్రిత్విక తత్వం ప్రదర్శితమైంది. అది ఎలాగంటే, మనం నిశ్చితంగా ఈ విషయాన్ని లేక ఈ సంఘటనను పరిశీలించినట్లయితే, ఈ దేవాలయంలో మందసంలో తండ్రి అయిన యెహోవా దేవుడు కొలువై ఉన్నారు. 2వ రూపంగా కుమారుడైన మానవుడు బాలునిగా సిమియోను ప్రవక్త చేతుల్లో ఉన్నాడు. అదే సమయంలో సిమియోను ప్రవక్తను పవిత్రాత్మ దేవుడు ఆవరించి ఉన్నాడు. ఆ ఆవరించి ఉన్న పవిత్రాత్మ దేవుని హస్తములలో వారి పుత్రులకు మానవ రూపుడైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. అంటే బాలయేసయ్యను సిమియోను ప్రవక్త ద్వారా పవిత్రాత్మ దేవుడు ఎత్తుకున్నాడు అని మనం భావించవచ్చు. చూడండి, ఊహించుకోండి గౌరవ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఈ దృశ్యాన్ని. మందస్సు రూపంలో యావే దేవుడు, సిమియోను ప్రవక్త రూపంలో పవిత్రాత్మ దేవుడు, మానవ రూపంలో కుమారుడైన క్రీస్తు, వీరి ముగ్గురి కలయికను కన్నులారా మరియమ్మ గారు, జోజప్ప గారు మరియు సిమియోను ప్రవక్త గారు దర్శించుకున్నారు. లోకగారి సువార్త 2వ అధ్యాయం 36వ వచనం ప్రకారం దేవుని త్రిత్వమును దర్శించి కన్నుల పండుగ చేసుకుని వారి జీవితాలను చరితార్థం గావించుకున్న రోజు ఈ రోజు. అందువలన ఇది పూర్తిగా పవిత్ర దైవిక సంఘటన. మనం ఈ సంఘటనను వర్ణించుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇక ముగింపుగా ఈ రోజుటి సువార్త మనకు తెలియజేయ సందేశం గురించి ధ్యానించాలి. అదేంటంటే, ప్రతి క్రైస్తవ కుటుంబము ఈరోజు మరియమ్మ జోజప్ప గారు నిర్వహించిన కార్యక్రమమును ఆదర్శంగా తీసుకొని ప్రతి క్రైస్తవ కుటుంబము ఈ యొక్క సంఘటనను లేక ఈ క్రియను విధిగా పాటించాలి. ఎందువల్లంటే అది సాక్షాత్తు తండ్రి దేవుని ఆజ్ఞ. ఎవరైతే ఈ కార్యమును తప్పనిసరిగా నిర్వహిస్తారో వారే అసలైన క్రైస్తవులు. కుటుంబం ఒక్క బిడ్డను కన్నా సరే దేవునికి తప్పనిసరిగా సమర్పించుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు చూడండి, యోసేపు మరియమ్మలకు సంతానం ఒకడే కదా. అలా చేయటం వలన క్రైస్తవ కుటుంబాలు 2 క్రియలను చేస్తున్నాయి. మొదటి క్రియ ఏమిటంటే దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాయి. రెండవదిగా దేవుని దీవెనలను పొందుతున్నాయి. ఈ సంఘటన ద్వారా తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తును దీవించడం వలన లోకగారి సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చెప్పినట్లుగా బాలుడగు యేసుక్రీస్తు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లి దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలను పొందినట్లుగా ఈ దేవునికి అర్పించబడిన తులసూలు మగ క్రైస్తవ బిడ్డలు కూడా దేవుని దీవెనలు పొంది జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లి ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారు అన్నమాట వాస్తవము. గౌరవ సహోదరి సహోదరులారా, కావున బిడ్డల కన్నా క్రైస్తవ తల్లిదండ్రులారా, ఈ యొక్క తొలిసూలు బిడ్డలను దేవునికి అర్పించడం మరవవద్దు. ఈరోజు మరే తల్లి యోసేపులు తమ బిడ్డ బాలయేసు యొక్క భవిష్యత్తును సిమియోను ప్రవక్త ద్వారా తెలుసుకున్నట్లు దేవుని దీవెనలు పొందిన మీ బిడ్డలు కూడా యేసుక్రీస్తు మళ్ళీ దేవుని చిత్తానుసారంగా జీవించి మంచి క్రైస్తవ కుటుంబాలుగాను మంచి క్రైస్తవ బిడ్డలుగాను వర్ధిల్లాలని ఆశిస్తూ 3P ఛానల్ ద్వారా ఈ సువార్తను వింటున్న కుటుంబస్తులందరినీ దీవించమని తండ్రిని యెహోవాని ప్రార్థిస్తూ ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ముగించుకుందాం. గౌరవ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ యొక్క సందేశం ముగింపుగా
ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నాతో పాటు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. తండ్రి యెహోవా, ఈరోజు మాకు ఎందుకు ప్రతి కుటుంబము తమ తొలిసూలి మగబిడ్డను మరియు పశువుల్లోని మగ జంతువును సమర్పించాలో సవివరముగా పవిత్రాత్మ దేవుని ద్వారా మాకు తెలిపినందుకు ధన్యవాదములు తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ మీ ప్రేరేపిత సందేశాన్ని ప్రతి కుటుంబీకులు తమ తొలిసూలి మగబిడ్డను మీ బిడ్డగా భావించి మీకు సమర్పించుకున్న భాగ్యమును దయచేయమని, ప్రతి బిడ్డ ప్రాయమందును జ్ఞానమందును దృఢకాయులై పెరిగి మీ అనుగ్రహమందు జీవించు భాగ్యమును అందరికీ ప్రసాదించమని మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర నామమున ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మలు స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, అప్పుడు ఆరాధించబడుదురుగాక. ఆమెన్.